హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఉద్యోగులకు గుడ్ న్యూస్. పెండింగ్ ఎరియర్లతో పాటు డిఏ కూడా అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. 7వ వేతన సంఘం డిఏ పెంపు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం గురించి కీలకమైన అప్డేట్ విడుదలైంది. మార్చిలో పెరిగిన డిఏ బకాయిలతో పాటు అందుతుంది. దీనితో మార్చి నెల ఉద్యోగుల జీతం కూడా పెరుగుతుంది. జీత భత్యాలు ఎంత పెరుగుతాయో తెలుసుకుందాం. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో 8వ వేతన సంఘం గురించి చర్చ జరుగుతుంది. మరోవైపు జనవరి నెలకు డిఏ పెంపు ఎప్పుడు ఉంటుందనే ఆలోచన ఉంది. అది ఎంత ఉంటుందనే ఆలోచన కూడా ఉంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిఏ పెంపును త్వరలో ప్రకటిస్తారు. జనవరిలో పెంచాల్సిన డిఏ 2 నెలల బకాయిలతో పాటు మార్చిలో అందుతుంది. జూలై నుండి డిసెంబర్ వరకు అందుకున్న ఏఐసిపిఐ సూచిక ప్రకారం డిఏ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈసారి డిఏ 3% ఉంటుందని భావిస్తున్నారు. గత సంవత్సరం డిఏ జూలైలో 3% పెరిగి 53%కి చేరుకుంది. ప్రతి సంవత్సరం డిఏ 2 సార్లు పెరుగుతుంది. ఈ ఏడాది జనవరి నెలకు డిఏ పెంపు ప్రకటన ఇంకా వెలువడలేదు. మార్చిలో వచ్చే హోలీ పండుగ నాటికి డిఏ పెంపు ప్రకటించే అవకాశం ఉంది. జనవరి, ఫిబ్రవరి నెలల బకాయిలతో సహా మార్చి నెల జీతంతో పాటు పెరిగిన డిఏ అందుతుంది. డిఏ పెంపు కనీస వేతనంపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం 53%గా ఉన్న డిఏ జనవరి పెంపుతో 56%గా ఉంటుంది. ఒక ఉద్యోగి ప్రస్తుతం డిఏ రూపంలో నెలకు 15,000 తీసుకుంటుంటే అతను ఇప్పుడు 15,450 అందుకుంటాడు. అంటే డిఏ పెరిగినప్పుడు కనీస వేతనం కూడా పెరుగుతుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఈ డిఏ పెంపు జనవరి, జూలై నెలల్లో సంవత్సరానికి 2 సార్లు పెరుగుతుంది.